గోకులం జ్యువెలర్స్. నా సంతకం మీకు రాదు, మీ సంతకం నాకు రాదు. అదే కదా సిగ్నేచర్ స్పెషాలిటీ. సిగ్నేచర్ కలెక్షన్స్, సిగ్నేచర్ జ్యువెల్స్ కదా. సో గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ ఈ షాప్ ని ప్రమోట్ చేసింది క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారు. అసలు ఈ షోరూమ్ లో ఏమేమి దొరుకుతాయి మనకి, సిల్వర్ కి సంబంధించి ఇంత స్ట్రెచ్ ఆఫ్ వెరైటీ ఎక్కడా మనం ఇప్పటి వరకు చూడటువంటి ఈ షాప్ ని డీప్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ ది డైరెక్టర్ ఆఫ్ గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. హలో లలిత గారు, ఎలా ఉన్నారు? I'm doing really good. How are you doing? గ్రేట్ అండి, సూపర్, చక్కగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. డేవిడ్ వార్నర్ గారిని మీరు అసలు ఆ థాట్ ఎలా వచ్చిందండి? ఒక జ్యువెలరీ బ్రాండ్ ని ఒక క్రికెటర్ చేత ప్రమోట్ చేయించాలి అన్న ఆలోచన ఎలా స్టార్ట్ అయింది? సో సిగ్నేచర్ అని పేరు ఉత్తినే పెట్టుకోం కదండి. మా ఎవ్రీ థాట్లోను, మా ఎవ్రీ పనిలోను, మా ఎవ్రీ స్టెప్లోను, నాట్ జస్ట్ జ్యువెలరీ, మేము చేసే ప్రతి పనిలోనూ మా సిగ్నేచర్ వదులుతూ రావాలి అనేది మా థాట్ అనమాట. అలా వచ్చిన థాటే డేవిడ్ వార్నర్ గారితో పనిచేసి మా జ్యువెలరీ బ్రాండ్ ఆయనకి చూపించి హీ వాజ్ రియల్లీ ఇంప్రెస్. తను చాలా నచ్చి, అండ్ ఇప్పుడు హ్యాపెనింగ్ ట్రెండ్ కాబట్టి తను తప్పకుండా మనతో కొలాబరేట్ అయ్యి హీ వాంటెడ్ టు లీవ్ ఎ స్టేట్మెంట్ ఫర్ టు ద కస్టమర్స్ అండి. సో తను మెసేజ్తో పాటు మాకు ఒక రిటర్న్ ఆల్ ద బెస్ట్ కూడా ఇచ్చారు. దిస్ ఇస్ ఇట్. ఆ రోజు హీ వాజ్ సో ఇంప్రెస్డ్ అండి. తనకి ఫస్ట్ కలవంగానే జ్యువెలరీ చూపించాము. తను అది సిల్వర్ అనగానే అసలు నమ్మలేకపోయారు తను. సో అది మాకు ఇలా వచ్చిన ఆటోగ్రాఫ్ ఫామ్ లో మాకు ప్రెజెంట్ చేశారు. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. అసలు ఇంకా స్టార్ట్ చేసేద్దామా? బికాజ్ వి రియల్లీ లిటరలీ వాంట్ టు సీ ఆల్ యువర్ కలెక్షన్స్. 3, 2, 1 గెట్ సెట్ గో. సాలిడ్ సిల్వర్ డైనింగ్ టేబుల్ వచ్చేసరికి 15 to 16 kgs ఈజీగా ఉంటుందండి. ఇది మనందరికీ తెలిసిందే. బట్ గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్లో మనం ఈ డైనింగ్ టేబుల్ని 2.5 kg సిల్వర్తో చేసాం. జస్ట్ అంటే మీకు ఒక వెండి డైనింగ్ టేబుల్ రెగ్యులర్ ఫర్నిచర్ షాప్లో ఏ కాస్ట్కి అయితే దొరుకుతుందో ఆ కాస్ట్లో దొరికేస్తుంది. మీతో మాట్లాడుతుంటే అండి, తక్కువ ప్రైస్ నుంచి మ్యాక్సిమం అమౌంట్ వరకు, అంటే ఒక సామాన్యుడికి మీ దగ్గర ఐటమ్స్ దొరుకుతాయి, బాగా డబ్బున్న వాళ్ళు లగ్జూరియస్గా షాపింగ్ చేసుకోవాలన్నా మీ దగ్గర దొరుకుతాయి. ఇక్కడ ఉన్నది మనకి సీజెడ్ స్టైల్. ద సీజెడ్ స్టైల్ ఇక్కడ మీరు చూస్తే కనుక నెమలి వైట్ సీజెడ్ అండ్ పర్పుల్ బీడ్స్తో ఎంబోజ్ అయ్యి ఉంది ఈ నెమలి. ఇక్కడంతా కూడా చాలా దాని పింఛం యొక్క ఇదే ఉంది తప్ప దీన్ని ఫిల్ చేసలేదు. సో ఇలాగే మన ప్రతి పీస్ చాలా కాంటెంపరీగా, చాలా యూనిక్గా అనిపిస్తాయి. ఇది కూడా చాలా కొత్తగా ఉందండి. సీజర్స్ ఇన్ కాంబినేషన్ విత్, అంటే యూజువల్ గా మనం అదొక రకమైన కెంపుని చూస్తాం, బట్ ఇది కొంచెం ఎగ్జాక్ట్లీ. సో ఇదేంటంటే ఏ కాంప్లెక్షన్ వాళ్ళకైనా చాలా అందంగా ఉంటుంది. దిస్ ఇస్ ఎ 3-line హారం అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో డిటాచబుల్. దిస్ కెన్ బి మేడ్ ఇంటూ డిఫరెంట్ స్టెప్స్. అచ్చా, సింపుల్ గాను వేసుకోవచ్చు, ఇట్లా గాత్రంగా హెవీగా వేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి సీజెడ్ అండ్ సిల్వర్ కలెక్షన్స్ అన్నమాట. ఇవన్నీ 92.5 సిల్వర్ మీద 22 క్యారెట్ గోల్డ్ పాలిష్ తో వెరీ గుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ స్టోన్స్ వాడి చేసిన పీసెస్ అవన్నీ. ఈ సీజెడ్ రేంజ్ లో మన దగ్గర సమ్వేర్ అరౌండ్ 8,000 to 10,000 పీసెస్ నుంచి కూడా స్టార్ట్ అయ్యింది. ఇట్ స్ట్రెచ్ అంటే అది 75,000, 85,000 వరకు కూడా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ విక్టోరియన్ లో ద మోస్ట్ బ్యూటిఫుల్ పీస్ అండి. ఇంత బ్యూటిఫుల్ ఉందో ఇది, సాలిడ్ గా. ఇది కూడా విక్టోరియన్ రేంజ్ లో రూబీస్ వచ్చిన పీస్ అండి. మీరు చూస్తే గనక అంత పెద్ద పెద్ద రూబీస్ ఉన్నా కానీ మీరు పట్టుకొని చూస్తే దిస్ విల్ నాట్ డామినేట్ యూ. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ లెంత్. అది మనం అంత పెద్ద రూబీస్ పెట్టుకున్నా కానీ చౌకర్ చేసి ఉంటే దాన్ని మనల్ని డామినేట్ చేసేస్తూ ఉండేది. సిన్స్ ఇట్ ఈస్ ఇన్ ద మిడ్ లెంత్, అది ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి అది మనల్ని నిండుగాను ఉంటుంది, మనల్ని డామినేట్ చేయకుండా ఉంటుంది. వండర్ఫుల్. సో దిస్ ఇస్ నాట్ ఎనీ జనరల్ రెగ్యులర్ నగిషి టైప్ కాదు ఇది. దిస్ ఇస్ ఏ 3D నగిషి అనమాట. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ 3D అంటే ఒక ఐటమ్ ని చూస్తే కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటుంది. దిస్ ఇస్ కంప్లీట్లీ ఏ వడ్డానం బ్రాక్ అండి. దీంట్లో మనకి సీజెడ్స్, నగిషీస్, విక్టోరియన్స్, తర్వాత మొజినేట్స్, ఇలా ఫుల్ రేంజ్. అష్టలక్ష్మిది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి. చాలా ఈ వడ్డానాలు కూడా ఎలా ఉన్నాయి అంటే మనకి సింపుల్ వడ్డానం నుంచి హెవీ వడ్డానం వరకు ఉన్నాయి. సో ఇవన్నీ నగిషీలోనే హారాలు మనకి. దిస్ ఇస్ ఈక్వల్లీ ప్రెషియస్ మెటల్ అండి. ఇప్పుడు మనకి సిల్వర్ కూడా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అవుతుంది. అలా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ చూసుకుంటున్న వాళ్ళు కూడా ఈ జ్యువెలరీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ ద బ్యాంగిల్స్, ఉమెన్స్ ఫేవరెట్ జోన్ అన్నమాట. అరే వా, ఇక్కడ ఎన్ని ఉన్నాయో. కళ్ళు తిప్పుకోలేనన్ని. సీరియస్ అండి, ఆ మాట మాత్రం కరెక్ట్. ఇది చూసే లోపు కన్నీటి వచ్చేస్తుంది, ఇది చూసే లోపు కన్నట్టు వెళ్ళిపోతుంది. దీంట్లో కూడా సీజెడ్స్, మొజినేట్స్, రాధా కలెక్షన్. మీకు రాధా కలెక్షన్ అని చెప్పి ఒక దాని గురించి చెప్పాలండి.
సో ఫస్ట్ రాధా అంటే ఏంటో చెప్తాను. సో రాధా అంటే నేచర్. సో నేచర్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కన్సిడర్ చేసుకుంటూ మనం ఈ కలెక్షన్ని క్యూరియేట్ చేసాం. అందుకని దీని పేరు రాధా కలెక్షన్. మనకి నేచర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి. సో ఆ నేచర్ యొక్క ఎలిమెంట్స్ని, వాటి యొక్క కలర్స్ని ఎంబాయిడ్ చేసుకుంటూ ఈ రాధా కలెక్షన్ని మనం క్యూరియేట్ చేసాము. సో బేసికల్గా వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బ్రైడల్ కలెక్షన్ యూజువల్గా అండి చిన్న చోకర్ పెట్టుకుంటే హారానికి సూట్ అవ్వదు, హారం విడిగా తీసుకుంటే చోకర్కి సూట్ అవ్వదు. సో టోటల్గా బ్రైడల్ సెట్స్ అసలు ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అసలు అలాంటి కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు 2 పాయింట్స్ అండి. చిన్న చౌకర్ పెట్టుకుంటే పెద్దదానికి ఏం పెట్టుకోవాలో పెద్ద కన్ఫ్యూజన్ అది. మళ్ళీ అది మిడ్ లెంత్ ఒకటి పెట్టుకొని లాంగ్ లెంత్ అలా పెట్టుకోవాలి. మేము ఇందాక చెప్పినట్టు మేము క్రియేట్ చేసే డిజైన్స్లో కూడా ఆ థాట్ పెట్టి మేము క్రియేట్ చేస్తామన్నమాట. ఏవైతే లాంగ్ హారాలు మేము డిజైన్ చేసామో దానికి చక్కగా వి గేవ్ ఇనఫ్ స్పేస్ సో దట్ ఒక చౌక నీట్గా కూర్చున్న తర్వాత కూడా ఒక లాంగ్ హారం బాగుండేటట్టు చూపిస్తామన్నమాట. ఒక కస్టమర్ వచ్చి నాకు బ్రైడల్ ఉంది అని చెప్పినప్పుడు తన శారీ మేము తీసుకొని తన సెట్ అంతా క్యూరియేట్ చేసేటప్పుడు మేమే సెట్స్ కింద ఇస్తాం వాళ్ళకి. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అవసరం లేదు. సో ఒక బ్రైడ్ వచ్చింది అంటే ఫస్ట్ తనతో ఒక కన్సల్టేషన్ జరుగుతుంది ముందు. పెళ్ళెప్పుడు, శారీ కలర్ ఏంటి, మీ ప్రిఫరెన్సెస్, మీరు మీ ఫియాన్స్ అయితే మ్యాచ్ చేయదలుచుకుంటున్నారా లేదా, ఎంత ఇంటెన్సిటీతో మీకు అయితే ఇష్టం ఉంటుంది, అండ్ ఆన్ డిమాండ్ స్టైలిష్ అపాయింట్మెంట్స్ కూడా మేము ఇస్తాం అనమాట. సో ఏ ప్రైస్ రేంజ్ ఉంటుంది మేడం? చాలా ఎక్స్పెన్సివ్. స్టార్ట్ విత్ 1 lakh నుంచి స్టార్ట్ అవుతుందండి టోటల్ బ్రైడల్. అంటే మనం ఏమేమి కవర్ బ్రైడల్ అంటే ఏమేమి వస్తుంది, వడ్డానం వస్తుంది, లాంగ్ హారం వస్తుంది, షార్ట్ హారం వస్తుంది, జుమ్కీస్ వస్తాయండి. ఈ పార్ట్ వరకు మనకి 1 lakh వస్తుంది అండి. సో ఇలాగే మన దగ్గర బ్రైడల్ అన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్లో మనం ప్రొవైడ్ చేయగలుగుతామండి. సీజర్స్లో ప్రొవైడ్ చేయగలుగుతాము. ఏదైతే నగిషి అని చెప్పామో ఇందాక 3D కలెక్షన్, దాంట్లో కూడా మనం చేయగలుగుతాము. విక్టోరియన్స్, మొజినేట్స్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ దీస్ డేస్. ఇప్పుడైతే ఎవరైతే బ్రైడ్ వచ్చారో వాళ్ళకి ఎక్కువ స్టైల్వి కావాలన్నమాట. బికాస్ వాళ్ళు రెగ్యులర్ బ్రైడ్ కింద చూడడానికి ఇష్టపడరు అనమాట. అలాంటి వాళ్ళకి దిస్ రాధా కలెక్షన్ ఆల్సో అదొక బ్రైడల్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్దాము. చలో ఇప్పుడు మీరు అంతా గ్రౌండ్ ఫ్లోర్ని ఎక్స్ప్లోర్ చేశారు, ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. నీలాలో నేను మీకు స్పెసిఫిక్గా చూపించదగ్గది ఏంటంటే జనరల్లీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఇస్ ఆల్ అబౌట్ జస్ట్ ద ఫ్యాషన్ జ్యువెలరీ అనమాట. వెరాజ్ ఇన్ నీలా వీ హ్యావ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ట్రెడిషనల్ జ్యువెలరీ ఆల్సో, విచ్ ఇస్ జనరల్గా మన సౌత్ ఇండియన్స్కి జ్యువెలరీ అంటే ఒక దేవుడిది ఒక రూపు ఇవన్నీ ఉంటేనే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలాగే అండ్ మనకి నీలాలో ఆ కలెక్షన్ అంతే ఇంపార్టెంట్గా మనం క్యూరియేట్ చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ బాలాజీ లాకెట్. జనరల్గా బాలాజీ లాకెట్ ఫేస్ మనకి గోల్డ్ షేడ్లోనే ఉంటుంది, బట్ దిస్ ఇస్ వన్ సచ్ థింగ్. యాక్చువల్గా బాలాజీ ఫేస్ బ్లాక్లో ఉంటుంది. సో అంతే కనెక్టివిటీ ఉండాలి అని చెప్పి తన ఫేస్ మేము బ్లాక్ పాలిష్లో ఉంచామన్నమాట. మీద వినాయకుడు ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్తో, కంప్లీట్లీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అండ్ 18 karat గోల్డ్తో అది చేయబడింది. దిస్ ఇస్ ఎ 3-line టెన్నిస్ బ్రేస్లెట్. సో యూజువల్లీ ఇప్పటి వరకు టెన్నిస్ బ్రేస్లెట్స్ అన్ని 1 లైనే చూసాం. మీరు అన్నట్లు మల్టిపుల్ షేప్స్ లోది చూసాం. ఇప్పుడు మల్టిపుల్ షేప్స్, మల్టిపుల్ లైన్స్ ఎంత ఎలిగెంట్ ఉంటుందో పెట్టుకుంటే అవైలబుల్ గా ఉంది. నీలా ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కలెక్షన్స్ అన్నమాట. సిగ్నేచర్ జ్యువెలరీ. సపోజ్ ఈ బ్రేస్లెట్ నచ్చింది అనుకోండి, బ్రేస్లెట్ కి సంబంధించి కూడా కస్టమైజేషన్ జరిగేస్తారు. కస్టమైజేషన్ అయినా కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ప్లేస్ లో వేరే కలర్ డైమండ్ పెట్టాలి, పాసిబుల్. నాకు పాలిష్ రోజ్ గోల్డ్ లో కాదు, ఎల్లో గోల్డ్ లో కావాలి, పాసిబుల్. సైజ్ ఇది కాదు, వేరేది కావాలి, పాసిబుల్. 18 karat కాదు, 14 karat కావాలి, పాసిబుల్. సో ఈ కట్స్ అన్నిటిని రోజ్ కట్స్ అంటాము. అలా క్యూరియేట్ చేసిన 1 complete నెక్లెస్ ఇది. ఇట్స్ ఎ వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్ బ్యూటిఫుల్ పీస్ అనమాట. సిల్వర్ ఆర్టికల్స్ రేంజ్ మన ప్రిడామినెంట్గా మనకు సిల్వర్ పరిచయం ఉన్నది ఈ ఫామ్లోనే అనమాట. దేవుడి విగ్రహాల ఫామ్లోనే, లేకపోతే పూజా సామాగ్రి, భోజనం ప్లేట్స్ అనో, గ్లాస్ అనో ఇలాగే మనకు తెలుసు. బట్ అలాగే కూడా దాంతో పాటు దాని ఎక్స్టెండెడ్ వర్షన్ మన దగ్గర ఉంటుందండి. సో ఇప్పుడు మనం పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ కూడా మనం సిల్వర్లో ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిల్వర్ అద్దం అని ఇక్కడ చూస్తే, ఒక సిల్వర్ కాక్టైల్ మిక్స్ సెట్ ఇదంతా. ఆహా, ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి కూడా చక్కగా ఒక సిల్వర్ వైన్ గ్లాసెస్, సిల్వర్ వాచెస్,
ఐ డోంట్ మీన్ అంటే రిస్ట్ వాచెస్ కాదండి, రిస్ట్ వాచెస్ అందరికీ తెలుసు. వాల్ క్లాక్స్, వాట్ ఐ మీన్ ఇస్ Wow. సిల్వర్ వాల్ క్లాక్స్ కూడా ఉంటాయి మన దగ్గర. బాబా ఇది కదా అద్భుతం అంటే. అమ్మవారి ఫేసెస్ మనమే కాదు, జ్యువెలరీ తను కూడా పెట్టుకోవాలి కాబట్టి తన కిరీటంలో కుందన్స్ ఎంబాయిడ్ చేసిందండి ఇది. ఇదే మీకు ఒక అమ్మవారి ఫేస్ నచ్చింది, దీంట్లో నాకు డిఫరెంట్వి కావాలి, ఆర్డర్ తీసుకొని చేయించుకోవడం కాదు, రెడీగా ఉంటే అదే అదే తీసుకెళ్ళిపోవచ్చు. అది అది మళ్ళీ మనం చెప్పాలి. ఆర్డర్ తీసుకొని మళ్ళీ వెయిట్ చేయడం కాదు, అక్కర్లేదు. కావాలంటే కస్టమైజ్ కూడా చేస్తారు, బట్ రెడీమేడ్ గానే మీకు కావాల్సినట్టుగా దొరుకుతాయి. దట్ ఇస్ ట్రూ. ఇది చెక్క మీద షీటింగ్ తో చేసిన సిల్వర్ మందిరం. ఇది చెక్కదా? అవునండి. సో మొత్తం సిల్వర్ కాదు. లేదండి, ఇది చక్కగా మీరు ఆస్తులు అమ్ముకోకుండానే ఇది కొనేసుకోవచ్చు. చాలా అంటే ఏంటంటే ఇది టేక్ వుడ్, ఇందాక మీరు Teak చెప్పినట్లుగా wood, టేక్ వుడ్, పైన వచ్చేసి సిల్వర్ షీటింగ్ అన్నమాట. ఇక్కడున్న కంప్లీట్ ఈ విగ్రహాలు కానీ, ఈ మందిరం కానీ, లోపల ఉన్న కృష్ణుడి విగ్రహం కానీ, దాని మీద పీట కానీ మొత్తం ఈ కాన్సెప్ట్ తోనే ఉన్నది. ఆ కుందులు అయితే కనుక మీరు పట్టుకున్నవి సాలిడ్ అండి, విచ్ ఇస్ అరౌండ్ 4 kgs ఉంటాయి. దాని యొక్క వాల్యూ వచ్చేసరికి 4,50,000 వరకు ఉంటుంది. ఇదే మీరు అడిగినట్టు లోపల టేక్ వుడ్ వాడి బయట షీటింగ్ కనుక వేసుకుంటే 1/2 kgకి తీసుకొచ్చేసేయచ్చు. ద వాల్యూ విల్ బి అరౌండ్ 50,000 to 60,000 అండి. సో 4,50,000 నుంచి మనం 50,000 to 60,000కి తీసుకొచ్చేసేయచ్చు. ఇది కదా సిగ్నేచర్ స్టేట్మెంట్ అంటే. ఎవరికి ఉండవండి పూజలు చేసుకునేటప్పుడు, ఇంట్లో అందరిని ఇన్వైట్ చేసినప్పుడు పెద్ద పెద్ద కుందులు పెట్టాలి అని ఎవరికి ఉండదు చెప్పండి. 4,50,000 వర్త్ అయ్యేటువంటి సాలిడ్ సిల్వర్ కుందులు వీళ్ళ దగ్గర లోపల టేక్వుడ్ పెట్టి పైన సిల్వర్ షీటింగ్ చేసి 50,000 to 60,000 బడ్జెట్కి తెచ్చేయచ్చు. వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్? So Gokulam Signature Jewels, we always wanted that, we always promised that we have your back. మీరు జ్యువెలరీలో కనుక చూసుకుంటే అది ఒక అమ్మాయి తను ఏ రోజున ఉన్నా కానీ we always have your back. Gokulam Signature Jewels మిమ్మల్ని వెనక ఉండి మా జ్యువెలరీతో మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకుంటూ మిమ్మల్ని ముందుకు పుష్ చేస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ జ్యువెలరీ, వెరాస్ ఫర్ సిల్వర్ అందరికీ అందుబాటు ధరల్లో ఎప్పుడూ ఉండాలి, అందుబాటు ఫార్మ్స్లో ఉండాలి. దాని ధర మన చేతిలో ఎప్పుడూ ఉండదు, బట్ దాని ఫార్మ్స్ మాత్రం మన చేతిలో ఉంటుంది. ఇది నాకు ఎవ్వరూ అనుకోకూడదు సిల్వరా అని, ఆ రోజు ఎప్పుడు రాకూడదు. సో ఆ విజన్తో మేము ఎప్పుడు పనిచేస్తూ ఉంటామండి. మీ విజన్, మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లలిత గారు, ఇట్ వాజ్ వండర్ఫుల్, సో గుడ్ టాకింగ్ టు యూ, మీటింగ్ యూ, ఎక్స్ప్లోరింగ్ యువర్ షాప్, ఆల్ గుడ్ వైబ్స్ ఫ్రమ్ యువర్ షాప్. సో గుడ్ లక్ అండ్ మోర్ పవర్ టు యూ. అంతే సంతోషంగా ఉందండి. గుడ్ లక్ అండ్ మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.